జానకిబాయి యువజన సంఘం ఆధ్వర్యంలో మినీ నీటి ట్యాంక్ ప్రారంభోత్సవం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామాభివృద్ధి మరియు సేవా కార్యక్రమాల్లో ముందుండే జానకిబాయి యువజన సంఘం మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని మహాలక్ష్మి మందిరం వద్ద భక్తులు మరియు స్థానిక ప్రజల మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 40,000 రూపాయల వ్యయంతో మినీ నీటి ట్యాంక్ నిర్మించి దాని ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఎస్సి 2000-2001 ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్యాచ్ కు చెందిన జానకిబాయి యువజన సంఘ సభ్యులు స్వచ్ఛందంగా చేపట్టడం విశేషం. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూచనకోట అనురాధ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ పాల్గొని సంఘ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో గుర్తించి అక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్న జానకిబాయి యువజన సంఘం సభ్యులు గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇలాంటి యువజన సంఘం గ్రామంలో ఉండటం గర్వకారణమని, భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో యువత మరింతగా భాగస్వామ్యం కావాలని కోరారు. గ్రామ పంచాయతీ తరపున అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. యువజన సంఘ సభ్యుడు కరుణాకర్ మాట్లాడుతూ తాము 2000-2001 సంవత్సరంలో గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న స్నేహితులమని, గ్రామానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో 2018లో జానకిబాయి యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జానకిబాయి యువజన సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జానకిబాయి యూత్ అసోసియేషన్ యువకులు మినీ వాటర్ ట్యాంకు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర, శివాలయం దగ్గర కూడా వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక్క ట్యాంకు విలువ 40,000. ఈ జానకిబాయి యూత్ యువకులు బాగానే కృషి చేశారు. సేవా కార్యక్రమంలో బాగానే పాల్గొన్నారు. అలాగే మున్ముందు ఇంకా పాల్గొనాలని నేను కోరుచున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేయడము, కొబ్బరికాయ కొట్టడము, ఓపెనింగ్ చేయడము నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే బాగా ఇంకా సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఏ సమస్యలైనా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే నాకు తోచింది నేను చేయగలుగుతానని చెప్తున్నాను. జానకిబాయి యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేయడం జరుగుతుంది. గ్రామంలో శివాలయం దగ్గర 40,000తో ట్యాంక్ కట్టించారు. అట్లాగే మహాలక్ష్మి దగ్గర 40,000తో ట్యాంక్ కట్టడం జరిగింది. మరి గ్రామంలో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనుకున్నా ఒక యూత్ ఉందని చెప్పేసి వాళ్ళు ఈరోజు గౌరవంగా చెప్పుకోవడానికి ఇంకా ఉన్న యూత్ కానీ ఇంకా ఉన్న ఈ జనరేషన్కు ఆదర్శంగా జానకంపేటలో వీళ్ళు ప్రతి పనిని చేస్తామంటే చేసి చూపెడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ సర్పంచ్, ఈ పాలకవర్గం మీ ఎంబట ఉంటుంది, మీకు ఎటువంటి సహకారం కావాలన్న సుఖ పాలకవర్గం నుంచి తప్పకుండా మీకు అందిస్తారని చెప్పేసి యూత్ వాళ్లకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జానకంపేట్ గ్రామంలోని జెడ్పీఎస్సీ 2000-2001 బ్యాచ్ చెందిన మేమందరం కలిసి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లోనే భాగంగా మేము 2018 సంవత్సరం మా 2000 బ్యాచ్ నుండి 10 మంది జానకిబాయి యూత్ అసోసియేషన్గా ఏర్పడి ఆ రోజు నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు మేము సుమారు ఒక 5 లక్షల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధాన కూడలిల వద్ద బెంచీలు, అలాగని ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ ఫ్రీజర్, స్కూల్లో మినరల్ వాటర్ ఫ్రీజర్ బాక్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి గణపతుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. రీసెంట్గా మొన్ననే ఇక్కడ శివరాత్రి రోజున శివాలయం వద్ద 40,000 రూపాయలతోటి మినీ వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరియు ఈరోజు కూడా మహాలక్ష్మి ఆలయం వద్ద 40,000 రూపాయలతోటి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇలానే మున్ముందు కూడా మాకు ప్రజల సహకారం, గ్రామ పెద్దల, యువకుల అందరూ కూడా ప్రజల సహకారం చాలానే ఉంది. ఇలానే మాకు ఇంకా మున్ముందు కూడా ప్రజల సహకారం, గ్రామ పెద్దల సహకారం ఉంటే మున్ముందు కూడా ఇంకా మేము అన్ని ఎక్కువ మొత్తంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు నడుం బిగించినాం. కాబట్టి అందరూ కూడా మాకు సహకారాలు ఇవ్వాలని ప్రజాముఖంగా కోరుకుంటున్నాం. జానకంపేట గ్రామంలో మా విలేజ్ ఏది ఉందో 2000 బ్యాచ్ వారి జానకిబాయి వారి ఆధ్వర్యంలో ఈరోజు మా జానకంపేట గ్రామంలో మినీ ట్యాంకు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.
ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్నదో టెంపుల్కి వస్తారు, పబ్లిక్ చాలా వాటర్ ప్రాబ్లం అవుతుంది, పూజలు చేస్తారు, వంటలు చేస్తారు. దాని గురించి వీళ్ళు ఉద్దేశంలో పెట్టుకొని మన జానకంపేటలో మాలక్క టెంపుల్లో మరియు మా ఈరోజు ఏదైతే శివాలయంలో ఉందో అక్కడ కూడా మా వారు జానకి యూత్ వారు మినీ ట్యాంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా జానకంపేట నుంచి నుంచి అందరికీ ప్రోత్సాహం ఉండాలా, ఇలాంటి ఇంకా మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఏదైనా సరే ఈరోజు కాకుండా రేపైనా వీళ్ళని చూసి ఇంకా మిగతా వారు కూడా ముందరికి రావాలని ప్రత్యేకంగా కోరుతున్నా. వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మా జానకంపేట గ్రామ ప్రజల నుంచి. స్పెషల్ అంటే చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.